పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గానే ఉంటాయి. అందులో అధికార ప్రతిపక్షాల మధ్య వార్ బాహుబలి యుద్ధాన్ని మించి నడుస్తూ ఉంటుంది. ప్రకాశం జిల్లాలో మొదలైన ఫ్లెక్సీ వార్ ఇప్పుడు ఏపీ అంతటా విస్తరించింది. ప్రజలను ఆకట్టుకునే కొటేషన్స్ తో వైసీపీ వర్సెస్ జనసేన ఫ్లెక్సీ వివాదం నడుస్తుంది. చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులకు దారి తీయడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన. ఏపీలో పీక్ స్టేజ్ కి ఫ్లెక్సీ రాజకీయం. పోటాపోటీగా బ్యానర్లు ఏర్పాటు. పవన్ ను విమర్శిస్తూ హోర్డింగ్స్. జగన్ పాలనకు వ్యతిరేకంగా కొటేషన్ ఫ్లెక్సీలు. ఏపీలో ఫ్లెక్సీ రాజకీయాలు కాకరేపుతున్నాయి. ఫ్లెక్సీ వార్ కాస్త వైసీపీ వర్సెస్ జనసేనలా మారి రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తున్నాయి. గత 4-5 రోజులుగా ఏపీ వ్యాప్తంగా ఫ్లెక్సీల రగడ నెలకొంది. టీడీపీ జనసేన మధ్య పొత్తు పొడుస్తున్న వేళ ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. దానికి కౌంటర్గా జనసేన పోటీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉండడంతో వివాదాలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఒంగోలులో అయితే జనసేన నేతలపై వైసీపీ వర్గాలు దాడికి ప్రయత్నించాయి. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తొలుత ఒంగోలులో టీడీపీ జనసేనకు వ్యతిరేకంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీలో చంద్రబాబు పల్లకిని పవన్ కళ్యాణ్ మోస్తున్నట్లు చిత్రీకరిస్తూ బ్యానర్లు వేసింది. పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అనే కొటేషన్స్ తో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు వైసీపీ నేతలు. దీనికి జనసేన శ్రేణులు వెంటనే కౌంటర్ అటాక్ చేశాయి. రాక్షస పాలనకు అంతం, ప్రజా పాలనకు ఆరంభమంటూ ఫ్లెక్సీలు వేశారు జనసేన కార్యకర్తలు. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై వైసీపీ శ్రేణులు మండిపడ్డాయి. జనసేన శ్రేణులపై దాడికి ప్రయత్నించాయి. అయితే ఒక్క ఒంగోలులోనే కాదు, విశాఖ, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పాలకొల్లులో జనసేన శ్రేణులు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నడి రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి కల్పించిన వైఎస్ఆర్సీపీ పార్టీకి, మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా, ఎక్కడా లేని విధంగా ఒక కొత్త రకమైనటువంటి ఈ దుస్థితిని తీసుకొచ్చారు. ఎవరైనా వాళ్ళు చేసుకున్న మంచి పని, లేదంటే వాళ్ళు ఒక ఫోటోలు వేసుకొని వాళ్ళ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లే పరిస్థితిలో ఉంటారు తప్ప, వాళ్ళు కార్టూను, వ్యంగ్య చిత్రాలతో ఇలాంటి మా అధినాయకుడిని అవమానించే విధంగా ఫ్లెక్సీలు వేశారు. అది ఇక్కడేమో అనుకున్నాం, కానీ రాష్ట్రం మొత్తంగా ఈ ఫ్లెక్సీలు వేస్తున్నారు. మా అధినాయకుడు ఏదో పళ్ళకి మోసేటట్టుగా పెత్తందారీలకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధంగా దాన్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు వేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి నిన్న మా వాళ్ళు నిన్న మొన్న మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. దాని మీద 24 గంటలు ఏదో ఒకటి స్పందిస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు 4వ రోజు కూడా ఫ్లెక్సీలు ఎక్కడ పెడితే అక్కడే ఉన్నాయి. అయితే మేము ఏం చేయాలి, మా కుర్రోళ్ళు అక్కడక్కడ ఉద్యోగం చింపేద్దాం, చేసేద్దాం అని అంటే లేదు, వాళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా వేసినట్టుంది. ఎందుకంటే టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు కానీ, లేదంటే ఇక్కడ కమిషనర్ కానీ, ఇక్కడ పోలీసు వ్యవస్థ కానీ ఏ ఒక్కరు దాన్ని ఏ ఒకటి చేయకుండా దాన్ని భద్రంగా ఉంచారు. కాబట్టి వాళ్ళకి ఎలాంటి హక్కు అయితే ఉందో మనము కూడా వాళ్ళలాగే టిట్ ఫర్ టాట్ అనే ఉద్దేశంతో వాళ్ళు ఎక్కడెక్కడైతే ఫ్లెక్సీలు వేశారో అక్కడక్కడ మేము కూడా ఫ్లెక్సీలు వేయని చెప్పేసి ఆలోచన చేసి ఈరోజు మార్నింగ్ ఆ ఫ్లెక్సీలు వేయడం జరిగింది. ఇది ఎక్కడితో ఆగదు. ఎందుకంటే ఆల్రెడీ ప్రతి నియోజకవర్గం నెల్లిమర్లలో పడ్డాయి, సాలూరులో పడ్డాయి. ఒంగోలులో జనసేన ఏర్పాటు చేసిన కౌంటర్ ఫ్లెక్సీలను
కొందరు తొలగించారు. అది వైసీపీ నేతల పనేనంటూ జన సైనికులు ఆరోపించారు. ఒంగోలులో భారీగా ఆందోళనకు దిగారు. వైసీపీ బ్యానర్లను అలాగే ఉంచి జనసేన ఫ్లెక్సీలను మాత్రమే మున్సిపల్ సిబ్బంది పోలీసులు తొలగించడం ఏంటని ప్రశ్నించారు జనసేన సైనికులు. మున్సిపల్ సిబ్బంది పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పాలకొల్లులో వైసీపీ జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం ముదురుతుంది. పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఉన్నాయంటూ జనసేన నాయకులు ఆందోళన దిగారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వాళ్ళకి పథకాలు రాకుండా చేస్తారు. ఇక్కడ పెత్తందారులు ఎవరు అనేది ప్రజలు గమనించలేకపోతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున మాట్లాడుతున్నాను. నెల్లూరు నగరం రూరల్ పరిధిలో పెత్తందారులకి పేదలకి యుద్ధం అంటూ ఇంత పెద్ద పెద్ద కటౌట్లు వేస్తున్నారు. నగర నియోజకవర్గపు ఎమ్మెల్యే గారు గతంలో ఫ్లెక్సులకు నేను దూరం, నగర నియోజకవర్గంలో ఫ్లెక్సులు ఏర్పాటు చేయనన్నారు. ఈ రోజు చూస్తే ఈ ఫ్లెక్సులు సందుకు ఒకటి దర్శనమిచ్చాయి. ఈ రూల్స్ రెగ్యులేషన్లు కేవలం బయట పార్టీ వాళ్ళకేనా, మీకు వర్తించదని కూడా అడుగుతున్నాను. ఏకపక్షంగా పెత్తందారీ చేస్తున్న మీ వ్యవస్థ మీద దండయాత్ర చేయడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు చూసినప్పటి ఈ డబ్బులన్నీ ఎవరి కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. వీటిలన్నింటినీ పుట్టించుకోకుండా కేవలం పబ్లిసిటీ స్టంట్లు ఇక్కడ వ్యవహరించే తీరు కనపడుతుంది. ఈ కళ్ళబొల్లి స్టంట్లు నమ్మే పరిస్థితులు పోయాయి. మాకు కబడ్డీపాలెంలో దళితులకి పేదలకి సంబంధించిన స్కూళ్ళు ఇక లేవు. దాదాపుగా 900 మంది దీనిలోనే చదువుతున్నారు. కార్పొరేట్ విద్యకు కూడా వాళ్ళకి అవకాశం ఇచ్చే ఆర్థిక పరిస్థితి లేదని చెప్పినా కూడా పట్టించుకునే పరిస్థితి. పొత్తులపై పవన్ కళ్యాణ్ సానుకూల ప్రకటన నాటి నుంచే జనసేనపై ఎదురుదాడి ప్రారంభమైంది. టీడీపీ జనసేన కలయికతో వైసీపీ శ్రేణులు సైతం కలవరపాటుకు గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ ను టార్గెట్ చేస్తూ ఫ్లెక్సీ వార్కు వైసీపీ దిగింది. దీనిపై జనసేన నేతలు వెనక్కి తగ్గడం లేదు. కౌంటర్ అటాక్ చేస్తూ ఉండడంతో ఎక్కడికక్కడే వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. మున్ముందు ఫ్లెక్సీ వార్ మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.